గత 50 ఏళ్లకు పైగా మనం చూసుకుంటే 1971 భారత్ పాక్ల యుద్ధం తర్వాత మొదలైన ఈ పాక్ ప్రేరేపిత టెర్రరిజంను భారత్ ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగి ఉండి కూడా ఎందుకు నిరోధించలేకపోతోంది? అండ్ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అలాగే మాజీ ఆర్మీ చీఫ్ కూడా ఆయన జియా ఉల్ హక్ ఒక సందర్భంలో చెప్పారు, బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అని చెప్పేసి. ఏ సందర్భంలో చెప్పారో ఆ చరిత్రను క్లుప్తంగా చెప్పండి. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇదే మన సోషల్ మీడియా మిస్ అయింది. ఇదే గత 2 వారాలుగా భారతదేశంలో ఏ న్యూస్ ఛానల్ కూడా ఎక్కువ వెళ్ళడం లేదు. ఎందుకంటే ఇది చారిత్రకంగా, సాంస్కృతికంగా, మతపరంగా, భౌగోళిక పరంగా ఎన్నో దృక్కోణాల్లో ఈ విషయం చూడవలసి వస్తుందండి. ఈ క్వశ్చన్కి నేను చాలా క్లుప్తంగా మొత్తం చెప్పదలిచానండి. ఈ జియా ఉల్ హక్ అనే ఆయన 1971 నుండి 1988 వరకు ఆల్మోస్ట్ దశాబ్దంన్నర పాటు పాకిస్తాన్కి అధ్యక్షుడిగా, మిలిటరీ డిక్టేటర్గా పనిచేశాడు. ఈ జియా ఉల్ హక్ ఒక సందర్భంలో చెప్తాడనమాట, వీ విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్. చాలా ఘోరమైందండి. అంటే భారతదేశాన్ని 1000 సార్లు గాయపరిచైనా రక్తాన్ని తెప్పిస్తామని చెప్పేస్తాడు. దీని వెనకాల ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఉంది. అదేంటంటే 1965లో ఆలీ భుట్టో, ఇప్పుడు బిల్వాలి భుట్టో వాళ్ళ తాతగారు అనమాట, జుల్ఫిగర్ ఆలీ భుట్టో ఇంకొక మాట అంటాడు, వీ విల్ డూ వార్ విత్ ది ఇండియా ఫర్ 1000 years. 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తాం అవసరమైతే, ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లాక్కోవడానికి, భారత్ని విభజించడానికి అని చెప్పేస్తాడు 1965లో. దానికి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే యాహా ఖాన్ అని ఇంకొకరు ఉంటాడు 1958 నుంచి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే వెనక్కి వెళ్తే మహమ్మద్ అలీ జిన్నా. ఈ మహమ్మద్ అలీ జిన్నా మళ్ళీ వెళ్ళాలంటే బ్రిటిష్ పాలన. ఇంత చారిత్రక కోణానికి వెళ్ళండి. ఈ మహమ్మద్ అలీ జిన్నా భారతదేశానికి ఇంకా స్వతంత్రం వచ్చే ముందు ఇది ద్విజాతి సిద్ధాంతాన్ని తీసుకొస్తాడు. 2 నేషన్ థియరీ. హిందువులు ముస్లింలు వేరు, హిందువులు ముస్లింలు కలిసి ఒక దేశంగా బతకలేరు, ఒక ఇంట్లో కుటుంబంగా బతకలేరు, కాబట్టి మాకు వేరే కొంపటి వేరే దేశం కావాలని జియా ఉల్ హక్ మొదలు పెడతాడు. దాని వెనకాల ఇక్బాల్ ఇవన్నీ ఉంటారు. ఇది బ్రిటిష్ సామ్రాజ్యం దానికి కొంచెం ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసేస్తూ కూడా. అప్పట్లో ద స్టాల్వర్స్, ద గ్రేట్ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇక వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ ఇలాంటి వాళ్ళు కూడా దానికి సమ్మతించవలసిన పరిస్థితి వస్తుంది. దానికి వెళ్ళాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన రాజ్యాంగ రచయిత కూడా ఇంకా భారత్ పాకిస్తాన్ విడిపోవడమే బెటర్ అని వస్తుంది. ఆయన రచించిన బుక్ పార్టిషన్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఇండియా అని ఒక బుక్ రాస్తాడండి. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందులో ఇది చెప్తాడు, హిందువులు ముస్లింలు ఇంకా కలిసి జీవించడం అనేది సాధ్యం కాదు, దేశాలు వేరే కుంపట్లు ఉండడమే మంచిది, అయినప్పటికీ శాంతి అనేది మనకి దొరకదు అన్నట్టే ఆ బుక్లో చెప్తారండి. ఇంత చరిత్ర ఉందన్నమాట ఈ ద్విజాతి సిద్ధాంతం. ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన జిన్నా అంటే పాకిస్తాన్ పిత ఏం చేస్తాడంటే, పాకిస్తాన్ అవతరించిన తర్వాత వాస్తవ పరిస్థితిలోకి వస్తాడు. ఆ వాస్తవం ఏంటంటే పాకిస్తాన్ ఏర్పడిపోయింది, ఇంకా పాకిస్తాన్ అస్తిత్వం ఎలాగనేది ఆలోచించి పాకిస్తాన్ ఫస్ట్ రాజ్యాంగం తయారు చేసినప్పుడు దాన్ని సెక్యులర్ రాజ్యాంగంగా ప్రకటిస్తాడు, భారతదేశం ప్రకటించినట్టు. జాగ్రత్తగా వినండి. పాకిస్తాన్ జిన్నా మతతత్వం మీద పాకిస్తాన్ ఏర్పాటు చేసిన జిన్నా తన పాకిస్తాన్ని సెక్యులర్ అని పెడతాడు రాజ్యాంగంలో. కానీ తర్వాత వచ్చిన యాహా ఖాను, జియా ఉల్ హక్, ఎస్పెషల్లీ జియా ఉల్ హక్ అంటే బ్లీడింగ్ ఇండియా విత్ 1000 కట్స్ అని ఈ జియా ఉల్ హక్ చాలా ప్రమాదకారి అనమాట. వీడు ఏం చేస్తాడంటే పాకిస్తాన్లో తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి, పాకిస్తాన్ వేరుగా చూపించడానికి ఏం చేస్తాడు అంటే ఆయన షరియత్లా ఇస్లామైజేషన్ ఆఫ్ ది పాకిస్తాన్, ఇస్లామీకరణ చేసేస్తాడు, జిన్నా నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇది భారత చరిత్ర. భారతదేశంలో ఈ భారతదేశానికి బ్లీడింగ్ అనేది మొదలైంది. ఆయన జియా ఉల్ హక్ చెప్పినట్టు భారతాన్ని బ్లీడ్ చేస్తున్నాడు. వాడు ఎన్నిసార్లు బ్లీడ్ చేస్తున్నాడంటే 1971లో భారతదేశం మీద పాకిస్తాన్ ఓడిపోతుందండి. ఇందిరాగాంధీ గారు ఓడించి బంగ్లాదేశ్ని ఈస్ట్ బెంగాల్ని బంగ్లాదేశ్ కింద విభజించేసింది. దాని తర్వాత పాకిస్తాన్కి అవగతమైంది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రత్యక్ష యుద్ధం భారత్తో చెయ్యలేము అనేది నిశ్చయానికి వచ్చేసింది. ఇంకా ప్రత్యక్ష యుద్ధం చేయకుండా జమ్మూ అండ్ కాశ్మీర్ని ఎలా లాక్కోవాలి, అదేవిధంగా భారత్ని ఎలా విభజించాలి, ఎలా చేయాలంటే ఈ జియా ఉల్ హక్ చాలా ప్రమాదకారి. వీడి ఒకటే ప్రవేశపెడతాడు, ప్రచ్ఛన్న యుద్ధం. బ్లీడింగ్ ఇండియా అంటే ప్రచ్ఛన్న యుద్ధం. అడు ఇంకోటి కూడా అంటాడు, వీ విల్ ఓపెన్ ది స్లీపింగ్ సెల్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎక్కడికక్కడ మేము స్లీపర్ సెల్స్ని పెట్టేశామంటాడు. రెండో చాలా ప్రమాదకరంగా అక్కడ నుంచి వాడు మొదలు పెడతాడండి ఇస్లామీకరణ, తీవ్రవాదాన్ని పోషిస్తాడు. ఈ 1970 దశకంలో, ఎందుకంటే ఇంత చరిత్ర చూస్తే కానీ మనం పహల్గామ్ అటాక్ రాలేం, అసలు ఎంత జరుగుతుంది, యుద్ధం ఏం చేయాలనేది చెప్పగలుగుతాం అనమాట. ఈ 1970 దశకంలో మీకు పంజాబ్ తీవ్రవాదం మీకు గుర్తుంటుంది, ఖలిస్తాన్. అప్పుడు ఇందిరాగాంధీ ఇక్కడ పరిపాలన చేస్తుంది.
వాడు ఖలిస్తాన్ని ప్రమోట్ చేస్తాడు. ఈ పంజాబ్ని, భారత పంజాబ్ని ఆ పంజాబ్తో కలిపి ఖలిస్తాన్ మూమెంట్ అని తీసుకొస్తాడు. అది ఐఎస్ఐ అనేది పుడద్దనమాట. ఈ ఐఎస్ఐ ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి పంజాబీ తీవ్రవాదులు ట్రైనింగ్ ఇస్తుంది లాహోర్ అడ్డాగా. వాళ్ళు ఒకటే అంటారు, అవసరమైతే పంజాబ్ తీవ్రవాదులను తయారు చేసి ఇంకొక పాకిస్తాన్ ఆర్మీ యుద్ధం చేయకుండానే భారతదేశాన్ని విభజించవచ్చని మొదలు పెడతారు. కానీ ఇందిరాగాంధీ ఇప్పుడున్న అజిత్ దోవాల్ గారి సహాయం ఇలా తీసుకుని ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ 1984లో చేసి ఈ ఖలిస్తాన్ తీవ్రవాదాన్ని తుదమిట్టించి పడేసింది ఇందిరాగాంధీ ఐరన్ లేడీ కాబట్టి. అప్పుడు అజిత్ దోవాల్ గారు, ఇప్పుడున్న అజిత్ దోవాల్ గారు నేషనల్ సెక్యూరిటీ చాలా కీలక పాత్ర కూడా పోషించారు. అప్పుడు మీకు తెలుసు, ఇలా ఖలిస్తాన్ తీవ్రవాదం అంతమయ్యేటప్పటికి దానికే బలైపోయింది ఇందిరాగాంధీ గారు. ఇంకా పంజాబ్ తీవ్రవాదం కేపీఎస్ గిల్ ఇలా నాశనం చేశారు. ఈ 84 తర్వాత 2-3 సంవత్సరాలు ఆగి 88 నుంచి మళ్ళా ప్రచ్ఛన్న యుద్ధం మొదలు పెడుతుంది. ఇప్పుడు పీఓకే వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి పీఓకే సుమారు 42 తీవ్రవాద సంస్థలను వాళ్ళు తయారు చేశారు అడ్డాలు. అందులో లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్, ఆల్ బదరు, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఈవెన్ తీవ్రవాదులు మన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి యూత్ను లాక్కోవడం, నిరుద్యోగాన్ని ఆసరా చూసుకుని ఇక్కడ తయారు చేసి అతి దారుణమైన ప్రపంచంలోనే తీవ్రమైన టెర్రరిస్టులు వాళ్ళు తయారు చేశారండి. ఇప్పుడు పాక్కి లాంచింగ్ ప్యాడ్గా చేసుకుని పీఓకే అని మన మీద తీవ్రవాదాన్ని ఉసిగొలుపుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు పంజాబ్ పుల్వామా అటాకులని, ఈ అటాకులని, ఆ అటాకులు వచ్చింది, పార్లమెంట్ మీద అటాక్ జరిగింది, ఇవన్నీ జరిగింది. ఇప్పుడు కార్గిల్ వారని ఇంకొక ప్రచ్ఛన్న యుద్ధం చేసింది. కానీ ఈ సందర్భంలో మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇందిరాగాంధీ నుండి మొదలైంది, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత వాజ్పేయిలు, తర్వాత సంకీర్ణ ప్రభుత్వంలో పివి నరసింహరావు, దేవేగౌడ, ఇలా అందరూ ప్రధానులు. ఈవెన్ వాజ్పేయి గారు ఇలా నడుస్తూ మన్మోహన్ సింగ్ నడిచి ఇప్పుడు మోడీ గారు ఆధ్వర్యంలో ఉంది. ఇంతమంది ప్రైమ్ మినిస్టర్లు పనిచేసినా ఎందుకు నిరోధించలేకపోయారు? మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. కాశ్మీర్లో 7 లక్షల భారత ఆర్మీ ఉంది. అయినా 4 తీవ్రవాదులు 22 కిలోమీటర్లు వచ్చి పహల్గామ్లో దాడి చేసి వెళ్ళిపోయారు. 7 లక్షల సైన్యం ఏం చేస్తుంది? అసలు ఎందుకు ఇది జరుగుతుందంటే, నేను చెప్పాను కదా, జియో పొలిటికల్గా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది మనం అనుకున్న ఈ ప్లేన్ ఏరియాలో గోదావరి డెల్టా లాగా, గోదావరి తీరంలా ఉండదండి. అది హిమాలయాలు, ప్రపంచంలోనే అతి ఎత్తైన హిమాలయ పర్వతాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. ఈ పీఓకేలోనే ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ అయితే పీఓకేలో గాడ్విన్ ఆస్టిన్ ఉంది. మీకు చూడండి మెషూర్బామ్ అని. ఇలాంటి ప్రపంచంలో అత్యంత దుర్భరమైన భౌగోళిక పరిస్థితులు, అడవులు, మంచు కురిసిది హిమానీ నదాల్లో ఉంది. మన ఆర్మీ ఉన్నా కంచి కట్టలేం. ఏ విధంగానే నక్కి వాళ్ళు వస్తారన్నమాట. అందువల్ల 7 లక్షల సైన్యం ఉన్నా వస్తుంది. పాకిస్తాన్కి ఇది ఒక వరంగా సంక్రమించింది. నదులు ఉంటాయి, ఈ సింధు నది ఉపనదులు, దీన్ని సంక్రమించింది కాబట్టి అది. అందువల్ల భారత అసమర్థత కాదండి, పాకిస్తాన్ భౌగోళికంగా ఉన్న ఒక వరాన్ని ఉపయోగించుకుని, ఈ మతతత్వాన్ని ఉపయోగించుకొని, ఇది ప్రోద్బలం వల్ల ఇలాంటి అటాకులు జరుగుతుంది. అందుకని భారత సామర్థ్యం లేదని కాదు, అందువల్లే ఈ అటాక్ జరుగుతుంది.